అదినా మనం రోజు చాలా కష్టాలు పడుతున్నాం కదా, మన జీవితంలో నిజమైన వెలుగు ఎప్పుడు వస్తుంది? వదిన, వెలుగు రావాలంటే దీపం వెలిగిస్తే చాలదు, విద్య కావాలి. ఈ విషయాన్ని 150 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పులే గారు మనకు చెప్పడం జరిగింది ఒక కవిత్వం ద్వారా. సావిత్రిబాయి గారు అంటే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కదా, ఆమె కవితలు కూడా రాసిందా వదిన? అవును, ఆమె రాసిన కావ్య పులేలోని ఈ కవిత్వ ద్వారా మన కోసము మన ఆడపిల్లల కోసం రాసిన ఆత్మస్వరమే. ఆశ్చర్యంగా ఉంది, అసలు ఏం చెప్పింది ఆ కవితలలో? సావిత్రిబాయి అంటుంది, చదువులేని జీవితము అజ్ఞానపు చీకట్లో బ్రతకడమే. అంటే చదువు లేకపోతే మనిషికి గౌరవం లేదు, చదువు లేకపోతే జ్ఞానం లేదు, చదువు లేకపోతే ఉద్యోగం ఉండదు, ఆ ఉద్యోగం లేకపోతే మనిషి ఆర్థికంగా వెనుకబడినట్లే కదా. అందుకే నా వదిన అప్పుడు ఆడపిల్లలను చదువుకొనివ్వలేదా? అవును, కులం పేరుతో మతం పేరుతో ఆడపిల్లల్ని పేదవాళ్ళని చదువుకి దూరంగా ఉంచేవారు. అంటే సావిత్రిబాయి గారు మన గురించి ఏమన్నారు మరి? రండి, లేచి రండి, మీ బానిస సంఖ్యలను మీరే తెంచుకోండి, విద్య మీ ఆయుధం, విద్య అనేది మీ హక్కు, ఈ హక్కును అందరూ వినియోగించుకోవాలని సావిత్రిబాయి పులే గారు చెప్పడం జరిగింది. అవును, మన పిల్లల భవిష్యత్తు కోసం దీపాలను వెలుగునిద్దాం. అందుకే ఈక్వల్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ లో భాగస్వాములం అవుదాం. చదువు మన వెలుగు, చదువు మన శక్తి, చదువు మన విముక్తి. ఫర్ డిగ్నిటీ.